ఈ రోజు వీడియోలో మీకు నెల్లూరులో మీరు ఎప్పుడు చూడని ఒక బీచ్ని చూపిస్తా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఇంట్రో బయట నుంచి ఇస్తున్నాం అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు బీచ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం, ఆన్ ద వేలో ఉన్నాం. సో మా ఫ్రెండ్స్ పెట్రోల్ పడుకోవడానికి వెళ్ళారు, అందుకే ఇక్కడ ఆపి ఇంట్రొడక్షన్ ఇస్తున్నా. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో మీకు నెల్లూరులో ఎప్పుడు చూడని ఒక బీచ్ని చూపిస్తా. అంటే దీన్ని హిడెన్ బీచ్ అని కూడా అంటారు, బట్ ఈ మధ్య బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అందరూ. చాలా మందికి తెలియదు నెల్లూరులో ఈ బీచ్ ఉందని. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా, బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 12 అయింది. యాజ్ యూజువల్లే కొద్దిగా ముందుగా స్టార్ట్ అవుదాం అనుకున్నాం, అరౌండ్ 10 అలాగా. బట్ టైం అయితే 12 అయిపోయింది. అండ్ ఈ ట్రిప్కి టోటల్గా 6 మెంబర్స్ వెళ్తున్నాం, 3 బైక్స్లో. నాకు ఇలాగా బైక్స్లో లాంగ్ రైడ్స్ లాంటివి అంటే చాలా ఇష్టం. అండ్ బైక్ రైడ్ చేస్తున్నప్పుడు నేనైతే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుంటా, ఎందుకంటే మనం అసలుకే గ్యారంటీ కలరు, సో జాగ్రత్తగా కాపాడుకోవాలి. కలర్ అనే కాదు, సేఫ్టీ పరంగా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మేము రైడ్ చేస్తున్న ఈ రోడ్లో ఇలా స్ట్రైట్గా వెళ్ళామంటే కృష్ణపట్నం పోర్ట్ వస్తుంది. లోపలికైతే మనల్ని అలో చేయరు, పర్మిషన్ కావాలి. బట్ స్ట్రైట్గా వెళ్ళామంటే పోర్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా. ఇవాళ మన రైడ్లో ఫస్ట్ అండ్ లాస్ట్ రైల్వే క్రాసింగ్, ఇంకా ఏముండవు అనమాట తర్వాత ఇదే. ఇప్పుడు ఫస్ట్ ముత్తుకూరుకి వెళ్తున్నాం, అక్కడ ఇంకొక 2 ఫ్రెండ్స్ జాయిన్ అవుతారు మాతో. అక్కడ నుంచి ఫుడ్ అవి పార్సల్ తీసుకొని తర్వాత బీచ్ దగ్గరికి వెళ్ళి అక్కడ తిందాం అనేది ప్లాను. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, వెళ్ళే దారిలో చుట్టూ పంట పొలాల మధ్యలో ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఉంటుందని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? దీని బ్యూటీని చూడాలంటే మీరు వర్షాకాలం చూడాలి, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చుట్టూ పచ్చగా, మధ్యలో ఈ బిల్డింగ్, నాకైతే భలే అనిపిస్తుంది దీన్ని చూసిన ప్రతిసారి. మా రైడ్లో ఫస్ట్ డెస్టినేషన్ ముత్తుకూరుకి అయితే రీచ్ అయిపోయాం. గైస్, మీలో ఎవరన్నా ముత్తుకూరు నుంచి వీడియోని చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అని ఇప్పుడైతే బిర్యానీ పార్సల్ తీసుకుందాం, ఒక షాప్ దగ్గరకు వచ్చాం. దమ్ బిర్యానీ ఒకటి 100 రూపీస్ అంట, టోటల్ 6 అయితే పార్సల్ కట్టించుకున్నాం ఇక్కడే. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా సరే ఇప్పుడు మేము వెళ్ళే బీచ్కి వెళ్ళాలంటే మీకు ఏమన్నా ఐటమ్స్ లైక్ ఫుడ్, డ్రింక్స్, ఇంకా వాటర్ బాటిల్స్ మొత్తం ఈ ప్లేస్లో దొరుకుతాయి. అంటే ముత్తుకూరులో అన్నీ దొరుకుతాయి మీకు. బిర్యానీ అయితే వేడి వేడిగా పొగలు వస్తుంది. పార్సల్స్ అవి కట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిందాం మా జర్నీ. అసలు ఇందాకటి నుంచి బీచ్ బీచ్ అని చెప్తున్నా కానీ ఏ బీచ్కి వెళ్తున్నా పేరు చెప్పలేదు కదా. యాక్చువల్లీ మేము ఇప్పుడు వెళ్ళేది నేలటూరు బీచ్, అండ్ దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, రాక్ బీచ్. ఎందుకంటే ఈ బీచ్లో ఒడ్డున రాళ్ళు అవి ఉంటాయి. అండ్ నాకు తెలిసి నెల్లూరులో ఇంకా ఏ బీచ్లో కూడా ఇలాగా రాళ్ళు ఉండవు, అందుకే ఇది కొద్దిగా స్పెషల్. అండ్ నేనైతే ఈ బీచ్కి ఇప్పటికే 2 టైమ్స్ వెళ్ళా, ఇది 3rd టైం. ఇంతకుముందు మనకి యూట్యూబ్ ఛానల్ లేదు కాబట్టి పెద్దగా వీడియోస్ అవి ఏం తెలియలేదు, బట్ ఈసారి మంచిగా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. మనకు వెళ్ళే దారిలో ఇలాగా పవర్ ప్లాంట్స్ పెద్ద పెద్దవి ఉంటాయి, ఒక 2-3 దాకా ఉంటాయి, వాటి పక్క నుంచే వెళ్ళాలి. బీచ్ దగ్గరికి వెళ్ళే కొద్ది రోడ్డు సరిగ్గా ఉండదు అనమాట, ఇలా మట్టి రోడ్డే ఉంటుంది. వెహికల్స్ బీచ్ అంచుకు వెళ్ళవు, కొంచెం ముందే పార్క్ చేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మా బైక్స్ అక్కడ దూరంగా పార్క్ చేసేసాం, అక్కడ నుంచి ఇంకా అందరూ నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 100 మీటర్స్ ఉంటుంది, బీచ్ మనకు ముందు కనిపిస్తూ ఉంటుంది. గైస్, వెల్కమ్ టు నేలటూరు బీచ్. మన నెల్లూరులో ఉన్న ప్లేసెస్ అన్ని 1 by 1 ఎక్స్ప్లోర్ చేస్తున్నా. ఫస్ట్ అయితే పెంచులకోన వాటర్ ఫాల్స్, తర్వాత రాపూర్ వాటర్ ఫాల్స్, అండ్ 3rd వచ్చేసి నేలటూరు బీచ్. నెల్లూరులో చాలా బీచెస్ ఉన్నాయి, మోర్ దెన్ 5 to 6 ఉంటాయి. ఈ అన్ని బీచెస్ లో కంపేర్ చేసుకుంటే ఈ బీచ్ కి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ రాక్స్ ఉంటాయి, లైక్ మన వైజాగ్ లో రాక్ బీచ్ అంటారు కదా, సేమ్ ఆ టైప్ లో నెల్లూరులో కూడా ఉంది. అలా కూడా వచ్చి చూపిస్తాను. ఫస్ట్ అయితే బోట్ రైడ్కి వెళ్తున్నాం. ఒకటే బోట్ ఉంది, ఆ బోట్ ఎక్కేసి అక్కడ చిన్న ఐలాండ్ లాగా ఉందన్నమాట, ఆ చెట్లు అవి. అక్కడికి వెళ్ళి తినేసి కాసేపు అక్కడ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈ వాటర్లో కొంచెం స్విమ్మింగ్ ఏం లేదు, జస్ట్ మునిగి ఇంకా ఇంటికి వెళ్తాం. ఫస్ట్ అయితే ఆ బోట్ దగ్గరికి వెళ్తాం, ఎంత పడతారో తెలీదు, అడిగి చూడాలి. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకుంటా అన్నాడు, అంటే ఈవినింగ్ బోటింగ్ సముద్రంలో కూడా తీసుకెళ్తాడు. మొత్తానికి కలిపి 100 రూపీస్ ఇవ్వండి చాలు అని చెప్పాడు. బయట బాగా ఎండగా ఉంది, అందుకే చెట్ల కిందకి వెళ్తున్నాం, ఆడైతే చల్లగా ఉంటుంది. ఇంకా కాసేపు తిని ఆడే పడుకొని 3కి అలాగా బీచ్ దగ్గరికి వెళ్తాం. తర్వాత బోటింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం వీలైతే. కింద కూర్చోవడానికి ఒక పట్ట తెచ్చుకున్నాం, పక్కనే వీళ్ళు చేపలు పట్టే వాళ్ళు ఒక పట్ట ఆరేసి పెట్టుకున్నారు, దాన్నే తీసుకొచ్చుకున్నాం. ఆడే పరుచుకొని నీట్గా, అసలు భలే అనిపించింది ప్లేస్, తినడానికి పడుకోవడానికి మాత్రం. తిని కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడే బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. మా వాళ్ళు ఫోటో షూట్ స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ కెమెరా తీసుకొచ్చుకున్నాం రెంట్కి, మంచిగా ఫొటోస్ అవి తీసుకుందామని. అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా రాళ్ళు,
అక్కడ ఇంకా లొకేషన్ బాగుంటుంది. ఆకాశంలో మేఘాలు ఎలా తయారవుతాయో ఇక్కడ ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూపించవచ్చు. ఆ పొగ్గొట్టాల్లో నుంచి వచ్చిన పొగంతా ఒక మేఘంలా ఫామ్ అయ్యి అక్కడ నుంచి స్ప్రెడ్ అవుతా ఉంది మొత్తం అన్ని ప్లేసులకి. మా వాళ్ళు అయితే బీచ్లో మంచిగా ఎంజాయ్ చేసినారు. నేనైతే మునగలేదు వాటర్లో, ఎందుకంటే నేను జీన్స్ షూ అన్నీ వేసుకొచ్చిన. మళ్ళీ తడిస్తే ఆడడం కష్టం, చాలా టైం పడుతుంది. సో ఎందుకు రిస్క్ అని చెప్పి నేను బయటనే ఉన్నా. వీళ్ళైతే మంచిగా ఇసుకతో కొట్టుకుంటున్నారు బీచ్లోకి వెళ్ళి. ఇక్కడ ఇసుక మీద డిజైన్స్ చూసారా, చిన్న చిన్నవి. ఇవంతా ఎండ్రకాయలు అంటే పీతలు పెట్టిన బొక్కల్లోంచి వచ్చిన మట్టి అనమాట. అది చూడడానికి భలే ఉంది దగ్గర నుంచి చూస్తే. నౌ ఇట్స్ టైమ్ టు బోటింగ్. అదే మా పడవ. ఇప్పుడు దీంట్లో మేము సముద్రంలోకి బోటింగ్ వెళ్ళబోతున్నాం. మేము ఒక 6 మెంబర్స్ ఉన్నాం, ఆయన డ్రైవర్తో కలిపి టోటల్ 7 మెంబర్స్. ఒక మనిషికి 100 రూపీస్ తీసుకుంటా అన్నాడు. ఒక పక్క ఎగ్జైట్మెంట్ అండ్ ఇంకో పక్క టెన్షన్గా కూడా ఉంది, ఎందుకంటే లైఫ్ జాకెట్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ అది నాటు పడవ. సో నాకైతే చాలా భయంగా ఉంది. బట్ ఇంకా అందరం వెళ్దాం అనేసరికి వెళ్ళిపోయాం. ఈవెన్ చెప్పాలంటే నాకు స్విమ్మింగ్ వచ్చు, బట్ స్టిల్ టెన్షన్గానే ఉంది. మా వాళ్ళు 1 మందికి ఈత రాదు, వాళ్ళైతే చాలా ధైర్యంగా కూర్చో ఉన్నారు. స్విమ్మింగ్ వచ్చిన నాకైతే టెన్షన్గా ఉంది. నా ఫేస్లో క్లియర్గా తెలిసిపోతుంది ఆ భయం. లైఫ్ జాకెట్స్ ఉంటే ఇంకొంచెం బాగుండేది, బట్ ఇదైతే నైస్ ఎక్స్పీరియన్స్. అసలు మా బోట్ డ్రైవర్ మమ్మల్ని ఇంకా తీసుకెళ్తాను లోపలికి కూడా, బట్ చాలు అని చెప్పి మేము ఇంకా వెనక్కి వెళ్ళిపోయాం. ఎక్కువ దూరం వెళ్ళలేదు. అయిపోయింది మా బోట్ జర్నీ. ఇప్పుడే ఒడ్డుకు వచ్చేసాం. పర్ హెడ్ 100 రూపీస్ తీసుకున్నారు ఈ బోట్కి. యాక్చువల్లీ మా బోట్ డ్రైవర్ మాకు బాగా సపోర్టివ్గా ఉన్నాడు, అందుకే మంచిగా ఎంజాయ్ చేసినాం. అలాంటి రోజులు జరిగితే బెస్ట్ ఇలాంటి ప్లేస్లో. ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఇప్పుడు ఈ రాళ్ళ పైకి ఎక్కితే ఒక సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ రోడ్డు కొద్దిగా సముద్రం లోపలికి ఉంటుంది, ఒక 1/2 కిలోమీటర్ వరకు అలా స్ట్రైట్గా. యాక్చువల్లీ దాని మీదకి వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు, అది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇక్కడ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించింది. ఎవరన్నా చూస్తే తరిమేస్తుంటే పంపించేస్తారు, బట్ మేమైతే రిస్క్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇది అయిందని పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తారు, చాలా బాగుంటుంది. పైకి వచ్చాక ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉంటుందో, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మెయిన్గా ఫోటో షూట్స్ అంటే వెడ్డింగ్ షూట్లు ఇలా తీస్తారు కదా, వాళ్ళకైతే అసలు అదిరిపోతుంది. ఈవెన్ ఇప్పుడు మేము వచ్చింది కూడా ఫోటో షూట్ కోసమనే. కొంచెం ముందుకు వెళ్దాం రండి, అలా రోడ్డు మీద నడుచుకుంటూ, ఇంకా బాగుంటుంది. అంటే లోపలికి వెళ్ళొచ్చు మనం అలాగా. మా టైం బాగాలేదు, మేము జస్ట్ అట్లా పైకి వచ్చామో లేదో పోలీసులు వచ్చేసారు, ఇక్కడికి రాకూడదు వెళ్ళిపోండి అని. యాక్చువల్లీ చెప్పా కదా, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. పర్మిషన్ ఉంటే మనం హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. పవర్ ప్లాంట్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎవరిని అలో చేయరు. మేబీ సండే పూట ఏదైనా అలో చేస్తారన్నమాట, ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. బట్ ఇప్పుడైతే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. నేను ఏదో కొంచెం రిక్వెస్ట్ చేసి అలా పైపైన ఒక వీడియో తీసుకొచ్చేసిన. ఇంకా వచ్చింది యాక్చువల్లీ దీన్ని చూపిద్దామని, బట్ అట్లీస్ట్ కొద్దిగా కవర్ చేశా. మీకు వీలైతే మీ బ్యాచ్తో వచ్చి మంచిగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లెవెల్ ప్లేస్ అసలు ఇది. నెల్లూరులో మీకు ఇంకెక్కడ ఇలాంటిది దొరకదు. అంటే రోడ్డు ఆ పక్క ఈ పక్క వాటరు, మధ్యలో ఇలా రాళ్ళు, ఇంకెక్కడ మీకు ఈ ప్లేస్ అయితే నెల్లూరులో ఉండదు. ఓన్లీ ఈ నేల టూర్ దగ్గరే. సో ఖచ్చితంగా రావడానికి ట్రై చేయండి. వీడియోగా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.